అసలు ఎబ్బేజు అనగా ఏంటి అని దాని గురించి మనం ధ్యానం చేద్దాము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టారు. చూడండి, ఆ తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందండి? ఎబ్బేజు. ఎబ్బేజు అనగా ఏంటండి? వేదన. చాలా మందికి తెలుసు. కూర్చుంటాను. ఎబ్బేజు అనగా వేదన. వేదన. ఎందుకో ఆ తల్లి ఆ బిడ్డ మీద అలాంటి పేరు పెట్టిందండి. అంటే పుట్టేటప్పుడు ఆ తల్లికి కొంచెం ప్రసవ వేదన ఎక్కువైందేమో, కొంచెం బాధ ఎక్కువ అనుభవించిందేమో, అంత మాత్రం చేత ఆ బిడ్డ జీవితం మొత్తం వేదనమయం చేసేసిందండి. చూసారా? ఆ ఒక్క తల్లి తీసుకున్నటువంటి తీర్మానం చూసారండి ఎలా ఉందో. ఆమె ఒక రోజే కష్టపడుతుంది, ఒక రోజు ప్రసవ వేదన. నిజమే, ఆ తల్లికి ప్రాణ సంకటం, ఆ తల్లికి మరణమో తెలీదు, జీవమో తెలీదు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రసవ వేదన అనేది. ఆ ప్రసవ వేదన సమయంలో ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ వేదన పడలేక, లేకపోతే తన జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, అందుకని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టేసిందండి? వేదన. ఆమె పెట్టేసింది. ఆ రోజుతో బాగానే ఉంది, కానీ అతని బ్రతికి ఎలా ఉంది ఒక్కసారి నాకు చేసుకోండి. ఎందుకు అతను ఎబ్బేసు అంతలాగా ఏడుస్తూ అతను 4 పాయింట్స్ దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. చూడండి, 4 అంశాలు. ఎబ్బేసు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, అంటే అతను ఏం చేస్తున్నాడండి? తన పేరు నిమిత్తము, తన జీవితం నిమిత్తము, తన యొక్క బ్రతుకు నిమిత్తము మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెట్టవలసినంత అవసరం ఏమొచ్చింది చూద్దాం. మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మొరపెట్టుచున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాడు. మొరపెడుతున్నాడా? మొరపెడు. ఎందుకు మొరపెడుతున్నాడు? ఎందుకు మొరపెడుతున్నాడు అంటే, చూసిన వాళ్ళందరూ అతను ఏమంటున్నారండి? వేదన, వేదన. అతను ఏమని పిలుస్తున్నారు? అతను పిలిచినప్పుడు, అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతనితో సహవాసం చేసినప్పుడు, తన యొక్క బంధువర్గం కావచ్చు, తన యొక్క సహోదరులు కావచ్చు, తన ఎవరు చూసినా సరే అతని వేదన 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 అని ఆ పేరుతో పిలుస్తున్నప్పుడల్లా అతని గుండె ఎలా ఉందండి? వేదనమయమైపోయిందండి. చాలా వేదనతో ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? కృంగుదలతో ఉన్నాడు, కుటుంబంలో అవమానాలతో ఉన్నాడు, కుటుంబంలో తన పరిస్థితి నిస్సహాయ స్థితిగా ఉంది. అంటే మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తనని ప్రేమించే వాళ్ళు లేరు, తనని ఆదరించే వాళ్ళు లేరు, తనని హక్కున చేర్చుకునే వాళ్ళు లేరు, తనని ఓదార్చే వాళ్ళు లేరు, తనని సంరక్షించే వాళ్ళు లేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతనికి ఏ గుర్తింపు లేదు. తృణీకరించబడినటువంటి వ్యక్తి. ఎబ్బేజు అనగా ఏంటమ్మా? తృణీకరించబడినటువంటి వ్యక్తి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన హృదయంలో ఉన్నటువంటి పోరాటాలు ఎలా ఉన్నాయి? అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ రోజున. ఎబ్బేజు మాత్రమే కాదు, ఆ రోజు నా తల్లి ఆ పేరు పెట్టింది, ఆయన బాధపడ్డాడు. కానీ ఈ రోజున మన జీవితంలో అనేక మంది అలాంటి కృంగుదలతోనే ఉన్నారు. ఉన్నారా అండి? ఉంటారు. నాకు తెలిసి చాలా మంది ఉంటారు. ఎక్కడో ఒక చోట కృంగుదల, లేకపోతే అవమానం, లేకపోతే నిరుత్సాహము, నిస్సహాయ స్థితి, ఒంటరి బ్రతుకు, ఏదో పోరాటం అండి మన జీవితంలో ఉంది. అమ్మ ఉందా? ఉండే ఉండదు. నాకు తెలిసి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏదో బలహీనత, ఏదో గుర్తింపు లేని స్థితి, ప్రేమ పొందలేనటువంటి స్థితి, ఒంటరి అనుభవం ఎక్కువండి. వేదన అంటే ఏంటో తెలుసండి? దుఃఖం. ఎవరు అతన్ని ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ఒంటరి వాడు అయిపోయాడు. అది భరించి 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 ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? మొరపెడుతున్నట్లుగా దేవుడు వాక్యం సెలవిస్తాడు. మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి చెప్పండి? మన జీవితంలో ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? అవమానాలు ఉన్నాయి, కృంగుదలలు ఉన్నాయి. నేనే చెప్పేస్తాను. అవమానాలు ఉన్నాయి, కృంగుదలలు ఉన్నాయి, నిస్సహాయ స్థితి ఉంది, ప్రేమించబడనటువంటి స్థితి ఉంది, తృణీకరించబడినటువంటి స్థితి. చాలా 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 మన
పరిస్థితులు ఉన్నాయండి. కానీ అతన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి అతని ఆ తలరాత మార్చబడిపోయింది, తన జీవితం మార్చబడిపోయింది. కానీ మనం ఇంకా ఎందుకు ఆ స్థితిలోనే ఉంటున్నాం? ఆయనకి మనకి ఏంటి తేడా అంటే, దేవుడు నామంలో ఆయన ఏం చేస్తున్నాడండి, పొందుకునేంత వరకు మొర్ర పెట్టడం వదలలేదండి. మొర పెడుతూనే ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దేవుడి దగ్గర నుంచి పొందుకునేంత వరకు విడిచిపెట్టట్లేదు. అతను ఏ గోత్రంలో పుట్టాడండి? గుర్తుందా ఎవరికైనా? అతను ఏ గోత్రంలో పుట్టాడు? పైన 4వ అధ్యాయంలోనే ఉంది, యోధా కుమారులు ఎవరనగా, అంటే అతని గోత్రం ఏంటండి? యోధుడు. యోధా గోత్రం. యోధా గోత్రంలో పుట్టినోడండి. ఈ వంశంలోని వాడండి. ఒక మనిషిని మనం చూస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుందండి. తన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు యాకోబుని తీసుకుందామండి, ఇంకొంచెం పక్కన పెడదాం. యాకోబుని చూద్దాం. యాకోబు అనగా ఏంటమ్మా? మనందరికి బాగా తెలుసు, మోసగాడు కదా. ఎందుకంటే అన్నయ్యని మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామగారిని మోసగించాడు, కానీ చాలా సార్లు మోసపోయాడు. అదంతా పక్కన పెట్టేద్దాం. చివరికి తనకంటూ ఒక రోజు వచ్చిందండి. తనకంటూ ఒకరోజు ఆ జీవితం మీద విరక్తి వచ్చిన రోజు. ఏ రోజు అండి? తనకంటూ ఆ జీవితం మీద విరక్తి ప్రతి ఒక్కరికి రావాలండి. అప్పుడే మనం మారుతామండి. అప్పటి వరకు లోకంలో ఉన్నది పట్టుకుని, ఆ వేళ్ళు పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఎప్పుడైతే విరక్తి వస్తుంది చూడండి, అప్పుడండి నువ్వు కరెక్ట్ అయిపోతావు. అప్పుడండి కరెక్ట్ గా మార్చబడతావు. అప్పటి వరకు మారరు. ఎందుకో తెలుసండి, మనం అవి పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఆ లోకం అనే వేరు, పాపం అనే వేరు, ఆ లోకంలో ఉన్నటువంటి లోకాశలు అనే వేరు, ఏదేదో పట్టుకుని వేలాడుతూ ఉంటాం. చిక్కుముడి. ఎప్పుడు మనము ఇశ్రాయేలుగా మారిపోతాం తెలుసండి. ఇశ్రాయేలుగా మారాలి. యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలు అనగా ఏంటో చెప్పండి. యాకోబు అంటే మోసగాడు, మనకు బాగా అర్థమైపోయింది, అలవాటు అయిపోయింది, తెలిసిపోయింది. మరి ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పెనుగులాడి గెలిచిన వాడు. హల్లెలూయా. దేవునితో పెనుగులాడేటువంటి వ్యక్తిగా మనం మారాలండి. ఈ రోజున దేవుడి పెట్టుకున్నటువంటి అంశం అదే. ఆ మాట దేవుడి రోజు మనకి నేర్పడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. మనం మనుషులతో పెనుగులాడద్దు, సమస్యలతో పెనుగులాడద్దు, దేవుడితో పెనుగులాడాలండి. అప్పుడు మాత్రమే ఈ లోకం అనేటువంటి ఆ చేతుల్లో నుంచి మనం విడిపించబడతాం. ఈ లోకంలో నుంచి, అపవాద చేతుల్లో నుంచి మనం విడిపించబడాలి అంటే అదంతా సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవుడి పాదాలు పట్టుకోవాలి. యాకోబు ఎప్పుడు పట్టుకున్నాడు చెప్పండి? యెహోవా దేవుడి దగ్గర కదమ్మా. తన 2 భార్యల్ని, 2 ఉపపత్నులని, 11 మంది పిల్లల్ని, తను సంపాదించినటువంటి ఆస్తిని, ఆ దాస జనుల్ని అందరినీ రేవు దాటించి పంపించాడండి. తనకేం లేవా? మరి ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, నీవు వచ్చి నన్ను ఆశీర్వదించేదాకా నేను నిన్ను వదలను. అంతేనండి అని చెప్పింది అదేనా? మరి ఆశీర్వాదం లేదా? దీవెన లేదా? ఒకరికి 2 భార్యలు ఉన్నారు, ఇద్దరికి ఇంకొక 2 ఉపపత్నులు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, మొత్తం 12 మంది అనుకోండి ఆయనకి. అంతమంది పిల్లలు ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యం, ఒడ్లు గొర్రెల మంద ఎంతో ఉంది. మరి ఏం కావాలి? ఏం కావాలి? దేవుడితో సహవాసం, దేవుడి దీవెన, దేవుడు చల్లని చూపులు, దేవుని యొక్క సంరక్షణ, అది కావాలని కోరుకుంటున్నాడు. ఆ ఒక్క మాట కొరకు పెరుగులాడుతున్నాడు అంటే, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా పోను, నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఇక్కడ ఎబ్బేసు గారు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నిశ్చయముగా, దానిలో డౌట్ లేదు ఆయన, నేను ఏదైతే అడుగుతున్నానో అది పొందుకునేంత వరకు నేను వదలను. నాకు నిశ్చయముగా నీ దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలి. ఈ రోజు నువ్వు అడుగుతున్నావా? ఒక దీవెన కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న సమస్య పోవాలి అని ఎంత పట్టుదలగా, ఎన్ని గంటలు దేవుడితో పెనుగులాడుతున్నావు? పెనుగులాట. యాకోబు దగ్గర రాయబడింది ఏంటో తెలుసా? పెనుగులాట. ఎబ్బేసు దగ్గర రాయబడింది ఏంటో తెలుసా? మొర్ర పెట్టటం. మనం ఏ స్థితిలో ఉన్నామమ్మా? మనకి అవసరాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, చాలా హెచ్చు తగ్గుల జీవితాలు ఉన్నాయి. కానీ మనం ఎందుకు మారట్లేదు? మన పరిస్థితి ఎందుకు మారట్లేదు? సంవత్సరానికి ఒక స్టెప్ అయినా ఎందుకు మనం ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నాము? ప్రార్థనా లోపం. మనం చేసే ప్రార్థన, ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎవరిది సరిపోతుంది.
తారాస్థాయికి చేరాలి. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? దేవుడు రాకడ అతి దగ్గరలో ఉందండి. దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. మనం ఇలా ఉంటే ఎత్తబడం. దేవుడు రాజ్యానికి వెళ్ళాలి అంటే ఒక మచ్చైన ముడతైన కళంకమైన మరి అతిని మరి ఏదైనానూ లేనటువంటి ఆయన గొర్రె పిల్లగా మనం ఉండాలి. ఆయన వధువుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఎబ్బేజు జీవితంలో ఉన్న అవమానాలే, నిందలే ఇవన్నీ మనలో ఉన్నాయండి. కానీ ఎబ్బేజు గారు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దేవుడి గురించి మొరపెడుతున్నాడు. మొరపెట్టడం ఆయనకి ఎక్కడి నుంచి అలవాటేది. ఆ గోత్రమే ఇశ్రాయేలీల గోత్రం. ఆయన వంశం ఏంటో తెలుసండి? ఆయన ఏ వంశంలో నుంచి వచ్చాడో తెలుసండి అసలు? ఎవరమ్మా? వంశం. వంశం ఇంకొంచెం పైకి మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఒకటి ఏంటో తెలుసా? కాలేబు వంశం. కాలేబు దగ్గర నుంచి వచ్చాడండి. కాలేబు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. యెహోషువ, కాలేబులు ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించింది ఎవరు? నేను చెప్పేశాను కదా, అందుకే కదా. కాదు మీకు తెలుసు ఆ విషయం. యెహోషువ, కాలేబులే. లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి, ఐగుప్తు దేశంలో నుంచి లక్షల మంది విడిపించబడితే కనాను ప్రదేశాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఇద్దరేనండి. అంటే పాత వాళ్ళలో ఇద్దరే. తర్వాత పుట్టిన వాళ్ళు పిల్లలు స్వతంత్రించుకున్నారేమో కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రమే స్వతంత్రించుకున్నారండి. యెహోషువ అందరికీ ఆస్తులు పంచుతున్నప్పుడు, రాజ్యాలు పంపకం చేస్తున్నప్పుడు దేవుడే పంచిపెట్టమన్నాడు. ఆ పంచిపెడుతూ ఉన్నటువంటి సమయంలో కాలేబీలు అడుగుతాడు, అయ్యా ఒకప్పుడు మనిద్దరం స్నేహితులుగా ఉన్నాము, మనిద్దరమే వేగు చూడటానికి వెళ్ళి ఉన్నాము, మనిద్దరమే రాజ్యాలు జయించాము, ఈ రోజున నువ్వు అధిపతిగా అయ్యావు, న్యాయాధిపతిగా అయ్యావు అని వందనాలు చెప్పి అలా అందరికీ రాజ్యాలు పంచుతున్నావు కదా, నాకు కూడా ఒక రాజ్యం. నాకే రాజ్యం కావాలో తెలుసా? కొండ మీద అనాకీలు ఉన్నారు. ఆ కొండ మీద అనాకీలు ఉన్నారు కదా, ఆ స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వంటే ఇచ్చేయటం కాదండి, అంత ఈజీ కాదు. ఆ కొండ మీద అనాకీలు ఉన్నారు కదా, ఆ అనాకీలతో నేను యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. దీని సత్తా చూడండి. దేవుడు చిత్తమైతే ఒక రోజున కాలేబు గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను. మనం చాలా బలవంతులుగా మారిపోతాం. కాలేబు 80 సంవత్సరాల వయసు ఉందండి. 84 సంవత్సరాల వయసు ఉంది. అప్పుడు అంటున్నాడు, ఆ రోజున యుద్ధం చేసినప్పుడు నాకు ఎంత శక్తి ఉందో ఈ రోజు కూడా నాకు అంతే బలం ఉంది. నా బలంలో ఏ తగ్గలేదు, నా శక్తిలో ఏ లోపం లేదు. అంటే శక్తిలో బలంలో కాదండి, దేవుణ్ణి ఆరాధించట్లో నిండు హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడంటండి. యవ్వన కాలంలో దేవుణ్ణి అలాగే ప్రేమించాడో, వృద్ధాప్యం 84 వృద్ధాప్యం కాదా చెప్పండి అమ్మా? 84 వృద్ధాప్యంలో కూడా నాకు అదే బలం ఉంది, నాకు అదే శక్తి ఉంది, అదే రోషం ఉంది దేవుడి కొరకు. ఎవరి కొరకు? దేవుడి కొరకు. మరి మన రోషం ఎలా ఉంది? మన పట్టుదల ఎలా ఉంది? మనం ఎంతవరకు ప్రార్థిస్తున్నాం? ఎంతవరకు పొందుకుంటున్నాం? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆశలో ఎప్పుడు చల్లారడానికి వీల్లేదు. ఆ ఆశలు ఎప్పుడు చల్లారడానికి వీల్లేదు. ఎప్పుడు ఒకలాగే ఉండాలి. మీకు తెలుసో లేదోనండి, నేను అప్పుడప్పుడు నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ అంశాన్ని బట్టి చిన్న చిన్న సాక్ష్యం చెప్తాను. మేము విజయవాడ వాస్తవ్యులు అండి. మాది విజయవాడ పుట్టినూరు. తర్వాత మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లి వైజాగ్లో ఉంది. ఆమె ఇంటికని నేను 7th క్లాస్ పరీక్షలు రాసి ఇక్కడికి వచ్చాను. 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 12 ఏళ్ళు అండి అప్పుడు. అవునా? 11, 12 మధ్యలో 7th క్లాస్ ఎగ్జామ్ రాసి మా పిన్నోళ్ళ ఇంటికి హాలిడేస్, ఎండాకాలం సెలవులకు అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానండి. అక్కడికి వచ్చినప్పుడు పక్కన ఒక ఇంట్లో ఒక ఆంటీ గారు ఉండేవారు. మేమందరం హిందూస్నే. అయితే ఆంటీ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని దేవుడి కథలు చెప్పేది. చాలా భక్తితో వినేదాన్ని. ఎంత ఇష్టం అంటే ఆవిడ చెప్పుతుంటేనే నా కళ్ళకు నీళ్ళు వచ్చేసి, యేసయ్య సిలువ వేసినటువంటి కథ మాత్రమే బాగా గుర్తుండిపోయింది. ఆ కథ చెప్పేవారండి, ఇంకంతే. ఆమె మామూలుగా చెప్పేసేవారు, వెళ్ళిపోయేవారు. కానీ నా మైండ్ అది ఫిక్స్ అయిపోయిందండి. ఏం చేసేదాన్ని తెలుసండి? ఒక చాక్ పీస్ తీసుకుని, మనకు అలవాటు కదండి, డాబా మీదకి వెళ్ళి మే నెల ఎలా ఉంటది ఎండలో,
మేనల్లో వెళ్ళిపోయి స్నానం చేసి ఆ బట్టలు పైన ఆరేయడానికని వెళ్ళి చిన్న చాక్ పీస్ తీసుకొని అక్కడ సిలువ గుర్తు వేసుకుని మోకాళ్ళు వేసండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేదండి. ఏడవటమేనండి. నాకు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్నది మనసులో లేదు. ఎలా ఏడ్చేదాన్నంటే 7th క్లాస్ అండి, 12వ ఏట ఆ ఎర్ర టెండలో మేడ మీద ఏడ్చి ఏడ్చి ప్రవ్వ ఆవిడ అనేవారు, అమ్మ మనం ఏమైనా పాపాలు చేస్తా ఒప్పుకోవాలి, క్షమించమని దేవుడిని అడగాలంటే ఆమె చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టేసుకున్నాను. దాన్ని బట్టి నాకేమేమైతే గుర్తున్నాయో, స్కూల్లో పెన్సిల్ దొంగలించినా, పెన్ను దొంగలించినా, లేకపోతే ఏదైనా ఒకళ్ళు ఏదైనా కొట్టినా తిట్టినా అన్ని ఒప్పుకోవాలమ్మా అన్నారు. అందుకని ఆ మేడ మీదకి వెళ్ళిపోయి ప్రార్థించేదానండి. ఒక రోజు ఏమైందో తెలుసండి, ఎండాకాలం పవర్ కట్ కదండి, కరెంటు పోతే ఇద్దరివి, ఆంటీ వాళ్ళది మాది కిందన ఒక 2 పోర్షన్స్ ఇల్లు, పైన డాబా. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా, మొత్తం కట్టబెట్టుకుని వాళ్ళు వీళ్ళు మొత్తం డాబా మీదకి వెళ్ళిపోయారు. డాబా మీదకి వెళ్ళిపోతే నేను ఒక్కదానే ఉన్నాను. మా పిల్ల అంది, అమ్మ నువ్వు కూడా వస్తావంటే నాకేంటో మొహమాటం, సిగ్గు రావడానికి. లేదు పిల్లి ఇక్కడ పడుకుంటాను, కానీ చచ్చేంత భయం, ఏం చేయాలో తెలీదు, చాలా భయం. పిల్లి వెళ్ళిపోయి కట్టిక చీకటండి. అయితే ఆమె ఒక్క మాట అన్నారు, అమ్మా నీకు ఎప్పుడన్నా భయం అయితే ఏసు రక్తమే జయమని చెప్పు. అవన్నీ నాకు గుర్తున్నాయండి, ఇప్పటికే గుర్తున్నాయంటే చూడండి. ఏసు రక్తమే జయమని. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను గట్టిగా ఇంటి గట్టి పట్టేసుకుని ఏడుస్తున్నాను, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఇలాగే చెప్తున్నాను. అని ప్రభా నువ్వు దేవుడు అంటు కదా, నువ్వు దేవుడు అయితే నాకు వెంటనే కరెంట్ రావాలి, కరెంట్ వచ్చి మా పిన్ వచ్చేసి క్యాండిల్ వెలిగించేసి వెళ్ళిపోయినా పర్లేదు ప్రభా. సేమ్ అలాగే జరిగింది. కరెంట్ వచ్చేసి వాళ్ళందరూ వచ్చారు, ఎందుకంటే మంచిది క్యాండిల్ వెలిగించన్నారు మా బాబాయ్. వెలిగించిన మరుక్షణమే పోయిందండి. మళ్ళీ ఆ దీపం ఆర్పేసి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, పైకి వెళ్ళిపోయారండి. సడన్ గా వెళ్ళిపోయినాక మళ్ళీ వెళ్ళటానికి భయం. ఈసారి నన్ను పిలవలేదండి. పిలవకుండా ఏం వెళ్తామని మొహమాటంతో అలా ఉండిపోయానండి. ఆ అర్ధరాత్రులు ఇల్లంతటికి ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు ఆ గోడ వెనకనండి చాలా పెద్దది, ఇలా సూర్యుల్లో నుంచి ఇలా కాంతి కిరణాలు వస్తాయి చూడండి, ఇలాగ తెల్లని ఆకారం సూర్యుడిలాగా వచ్చి దానిలో నుంచి ఇలా కిరణాలు వస్తున్నాయి చుట్టుపక్కల. ఆ కిరణాలు ఎప్పుడైతే వచ్చినాయో అది చూసి నాకు ఇంకా భయం వేసిపోయిందండి. 12వ ఏట అండి. అది చూసి నాకు ఇంకా భయం వేసిపోయింది. ప్రభా ఇదేదో వచ్చేసింది, ప్రభా ఇదేదో వెలుగు, ఇదేదో నాకు తెలియట్లేదు, నాకు భయం వేస్తుంది. కరెంట్ వచ్చేది ఒక్కటే పెట్టిన ఏడ్చానండి. కరెంట్ వచ్చేది. నేను ఉదయం లేచి వెళ్ళి ఆంటీ గారికి చెప్పాను, ఆంటీ నాకు ఇలా రాత్రి కనిపించింది. ఆమె షాక్ అయిపోయింది, అమ్మా నిజమా అబద్ధం అనుకున్నారు. ఆంటీ నిజమే, ఇదో ఇది ఆమె తీసుకొచ్చి చూపించి ఇదే ప్లేస్ ఆంటీ, ఇక్కడ నాకు కనిపించింది. అమ్మా దేవుడి పట్ల గొప్ప ప్రణాళిక వేసి ఉంచాడమ్మా. హల్లెలూయా. నాకు నా వయసు ఎంతో తెలుసా అండి, 12. అంతేనండి. అక్కడి నుంచి హాలిడేస్ అయిపోయినాక అక్కడ ఉన్న నాడు ఆంటీ చెప్పినట్లు అన్ని నేర్చుకునేదాన్ని. అక్కడి నుంచి అయిపోయినాక విజయవాడ వెళ్ళిపోవటమే శనివారం రాత్రి వెళ్ళాను, తెల్లారితే ఆదివారం ట్రైన్ దిగానండి. వెంటనే స్నానం చేసేసి ఇంకా చిన్న ఎర్ర బైబిల్, ఆ బైబిల్ పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి చర్చికి. మా నాన్న చాలా విగ్రహారాధికుడు, అస్సలు ఒప్పుకోరు. మా అమ్మని అడిగాను, అమ్మ నేను చర్చికి వెళ్తాను. అమ్మో ఇంకేమన్నా ఉందా మీ నాన్నకు తెలుసు, మీ నాన్న అడుగాలి. చాలా మొండిదాన్నండి, చాలా ధైర్యం కూడా. వెళ్ళనా అని అడగలేదు. నాన్నగారు నేను చర్చికి వెళుతున్నాను అన్నాను, అంతే. ఆయన మమ్మల్ని ఏమనరండి, మా నాన్న చాలా బంగారు, ఏమనరు. మా అమ్మ మీదే కోపం. అయితే అంతే, ఆయన తలదించుకొని కోపంగా కూర్చున్నారు. ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళేదాన్ని తెలుసా అండి నేను చర్చికి? అక్కడ నుంచి చాలా దూరం అండి మా చర్చికి, ఇంటి నుంచి పరిగెత్తి నడిచేదాన్ని కాదండి, పరిగెత్తుకుని వెళ్ళేదాన్ని. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా, 12 ఏళ్ల వయసులో నాకు ఏ ఆశ అయితే ఉందో, ఇప్పుడు మొన్న కేక్ కట్ చేసినప్పుడు 50 నుండి 51 వచ్చిందండి. ఇప్పటికీ అదే ఆశ అండి నాకు. హల్లెలూయా. నా ఆశలో కానీ, నా కోరికలో కానీ, నా తీర్మానంలో కానీ, నా రోషంలో కానీ, నా ప్రార్థనలో కానీ, పరుగులో కానీ దేనిలో తేడా లేదండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి ఎందుకమ్మా లేటుగా వచ్చారు? ఇంట్లో అమ్మ పరిస్థితి మొత్తం చేసి నేను రావాలండి. ఇవాళ పిల్లలు ఇక్కడ వంట చేస్తున్నారంటే మొత్తం ప్రిపేర్ చేసి నేను తీసుకొచ్చాను, అన్ని క్యానుల్లో వేసేసి. అన్ని రకాల బాధ్యతలు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కాలేబు కూడా చూసినట్లయితే వయసులో ఉన్నప్పుడు అతను అంటున్నాడు, నేను ఎంత బలంతో ఉన్నానో, ఎంత శక్తితో, ఎంత పౌరుషంతో ఉన్నానో దేవుడి కొరకు ఇప్పుడు కూడా నాలో అదే మంట రగులుతుంది. నా విశ్వాసంలో తేడా లేదు.
నేను జయిస్తాను, అనాకీయులను జయిస్తాను. అనాకీయులు సామాన్యులు కారండి. అనాకీయులు మీరు నేను చూసినంతటి సామాన్యులు కాదు. అశూరీయుల కన్నా బలవంతులండి వాళ్ళు. ఎప్పుడైనా అవసరం వస్తే చెప్తాను, అనాకీయులు అసలు ఎవరు, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ దేనిలో నుంచి వచ్చారు అన్నది ఒకసారి చెప్తారు. అనాకీయులు మనుషులు కాదండి వాళ్ళు. అంత సామాన్యమైనటువంటి మానవులు కాదు వాళ్ళు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటారు. ఆదికాండం 6వ అధ్యాయం వాళ్ళ పుట్టక భయంకరమైనటువంటి వ్యక్తిత్వం. కాబట్టి అది ఇంకోసారి చెప్తారు. వారితో పోరాటం చేసి గెలిచాడండి 84 ఏళ్ల వయసులో. కాలేబు ఆ వంశంలో నుంచి పుట్టిన వాడేనండి. ఆ కాలేబు కూతురు ఎవరండి? అత్స. అతని భర్త ఎవరండి? ఒత్నియేలు. ఈ వాక్యం ఎక్కడుందండి? న్యాయాధిపతులు 1వ గ్రంథంలో ఉంటుందండి. అటువంటి ప్రార్థనా పరుల గుంపులో నుంచి వచ్చాడు. ఆ అత్స ఏమంటుందో తెలుసండి? వివాహమై వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా నాకు మెరక మడుగులు ఇచ్చావు, పల్లపు మడుగులు కూడా ఇవ్వయ్యా, నీ దీనివే నాకు కావాలి. తండ్రిని అడుగుతుంది, నీ ఆశీర్వాదం నాకు కావాలి. గాడిద దిగి వచ్చి అడుగుతుంది, అమ్మా నీకేం కావాలి? నువ్వు ఎందుకు గాడిద దిగేవు? నువ్వు వెళ్ళిపోతే ఎందుకు వస్తున్నావు? నాకు నీ దీవెన కావాలయ్యా. ఒక దీవెన అడిగిందండి. ఆ కుటుంబస్తుడండి ఎబ్బేజు. ఈ రోజున నేను మీకు చెప్పేది ఏంటో తెలుసు, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, మనకి ప్రార్థన చేయటం వస్తే, మన తర్వాత తరం వారు ఆటోమేటిక్ గా ప్రార్థనా పరులు అయిపోతారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు నుంచి అత్స నుంచి ఒత్నియేలు, వీళ్ళ వంశం అంతటిలో నుంచి ప్రార్థనా పరులు వచ్చారు. అందుకే ఎబ్బేజు జీవితంలో ఓడిపోయినటువంటి స్థితి ఉన్నది, అవమానాలు ఉన్నాయి, కృంగుదల ఉన్నది, ఆ తర్వాత తృణీకారాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేదన భరితమైన జీవితం ఉంది. అందుకే అతని జీవితాన్ని దాంతో అంతటితో ముగించుకొని ఏం చేస్తాడో తెలుసండి? తన జీవితాన్ని తెచ్చి, తన కృంగుదలను తెచ్చి, తన అవమానాలు తెచ్చేసి, తన తృణీకరణలు తెచ్చేసి, వేదన భరితమైన తన జీవితాన్ని తెచ్చి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. 1 ఏంటండి? ఆశీర్వాదము. 2 నా సరిహద్దులను విశాలపరిచి. 3 నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. 4 నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించుగా దేవుడు అతని మనవి చేసిన దానిని దయచేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అతను మనవి చేసిన దానిని అతనికి దయచేశాను అని చెప్పి వాక్యం రాయబడి ఉంది. దేవుడు చెప్తున్నాడు, నేను అతన్ని దీవించాను, అతను ఆశీర్వదించాను. అతను పెడుతున్న మొర పరలోకంకి వచ్చేసింది. హిజ్కియా గారు పెట్టినటువంటి మొర యెషయాను పంపించి అంటున్నాడు, హిజ్కియా నీ మొర దేవుడు విన్నాడు. ఈ రోజు ఏంటో తెలుసండి? ఎబ్బేజు మొర దేవుడు విన్నాడు. అంటే ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతా? నీ మొర దేవుడు విన్నాడు. నీ మొర దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు పెడుచున్నటువంటి మొర దేవుడు వింటున్నాడు. ఆ అంగలార్పులు దేవుడు వింటున్నాడు. నీ అవమానాలు చూస్తున్నాడు, నీ కృంగుదలు చూస్తున్నాడు, నీ తృణీకారాలు చూస్తున్నాడు. దేవుడికి తెలియంది మరుగైనటువంటిదే లేదండి. దేవుడి సన్నిధిలో అంటున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు, అంతేకాదు నా సరిహద్దులను విశాలపరచు. సరిహద్దు, ఆశీర్వాదం, దీవెన ఇవి మాత్రమే కాదండి. అతను అంటాడు, నా సరిహద్దులు విశాలపరచు అంటే అతని సరిహద్దులు ఎలా విశాలపరచాడో తెలుసండి? ఎబ్బేజులో కాపురమున్న అని వ్రాయబడిందండి. ఎక్కడండి? 2వ అధ్యాయం 35లో ఎబ్బేజులో కాపురమున్న లేఖీకుల వంశములైన కిరాతీయులను, షిమ్యాతీయులను, సుకోతీయులను, వీరు రేఖాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. వాళ్ళెవరో తెలుసండి? లేఖీకులు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి తత్వవేత్తలు. ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారండి? ఎబ్బేజు పట్టణం. రేఖాబీలు అంటే ఎవరో సిస్టర్ వాళ్ళ ఇంట్లో చెప్పారు కదమ్మా. రేఖాబు గుర్తుందా సిస్టర్? యూదుల కన్నా ప్రతిష్ఠితులు. మీ ఇంట్లోనే చెప్పాను, ఆశాలత సిస్టర్ ఏంటి? రేఖాబీలు కదమ్మా. ఎక్కడ పొరపాటు చేయదు, ఎక్కడ తప్పు చేయదు,
అతను ఏ పట్టణానికి ఎబ్బేజు అని పేరు పెట్టబడిందో తెలుసా అండి? తిరాతీయులు, రేఖాతీయులు, కెనీయులు, ఇటువంటి వంశంలో వాళ్ళందరికీ కలిపి ఎబ్బేజు పట్టడం అని పెట్టబడిందని. ఎంతగా హెచ్చించాడో చూడండి తన జీవితాన్ని, ఎంతగా హెచ్చించాడు. అంటే ఈరోజు ఏం మాట్లాడుతుంది? వాక్యం ఏం అర్థం? ఒకటి, ఎబ్బేజు స్థితి మారింది, అవునా? రెండు, యాకోబు స్థితి మారింది. మూడోది ఏంటో తెలుసండి? యాకోబు భార్య రాహేలు రెండవ బిడ్డని కంటుందని. యాకోబు చిన్న భార్య అయినటువంటి రాహేలు రెండవ బిడ్డని కంటూ ప్రసవ వేదన తట్టుకోలేక ఏడుస్తూ ఉందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రసవ వేదన పడుతుండగా అక్కడ వాళ్ళని ఏమంటారండి? ఎవరండి? మంత్రసాములు వాళ్ళు అంటారు, అమ్మా నువ్వు బాధపడకు, నీకు మరలా మగ బిడ్డే పడుతున్నాడు. మొదటి బిడ్డ ఎవరండి? యోసేపు. మరలా రెండవ బిడ్డ కూడా నీకు మగ బిడ్డే పడుతున్నాడమ్మా, నువ్వు బాధపడకు అన్నాగా నా ఏమంటుందో తెలుసండి? నా ప్రాణం పోయేలాగా ఉంది, నేను భరించలేకపోతున్నాను ఈ నొప్పులు. అది ఆ రెండవ బిడ్డ కూడా మగ బిడ్డే పుడితే ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందండి? బినోని. బినోని, నో ప్రాబ్లం, బినోని అలాగే చెప్పాలి, అప్పుడే బాగా గుర్తుంటది. హల్లెలూయా, హల్లెలూయా. బినోని అని పేరు పెట్టేది. బినోని అనగా ఏంటో తెలుసండి? బినోని, బినోని ఆది కాండంలో ఉంటుంది చూడండి. ఆ తల్లి ఎంత బాధపడితే మాత్రం ఆ బిడ్డకి ఆ రీతిగా పేరు పెడుతుందా? చూడండి, ఆ బిడ్డ పేరు పెట్టగానే యాకోబు అతనికి ఏమైనా పేరు మార్చేస్తాడో తెలుసండి? బెన్యామీను. అతని పేరు ఏంటో తెలుసండి? దుఃఖపుత్రుడు. అబ్బా, ఎంత దారుణంగా ఉందండి. బెనోని అన్న పేరుకి 35వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. బెనోని అన్న పేరుకి ఏంటో తెలుసండి? దుఃఖపుత్రుడు. వీడు పుట్టాడు, నేను ఆమె చనిపోతుందండి. ఆ ప్రసవ వేదన తట్టుకోలేక తల్లి చనిపోతుంది. చనిపోయినంత మాత్రాన ఆ బిడ్డ ఏం చేశాడు చెప్పండి? ఆ బిడ్డ ఏం చేశాడు? ఆ బిడ్డని పేరేం పెట్టిందో తెలుసండి? బెనోని అంటే నా దుఃఖపుత్రుడు, నా దుఃఖానికి కారకుడు. ఈ ఎబ్బేజు తల్లి ఏం పెట్టిందో తెలుసండి పేరు? వేదనకి, నా వేదనకి కారకుడు. ఎంత పొరపాటు చేస్తున్నారు తల్లులు చూడండి. వెంటనే బెనోని అని పేరు పెట్టి ఆ తల్లి చనిపోతే యాకోబు బిడ్డని వెంటనే ఎత్తుకుని అతని పేరు మార్చేస్తాడండి. ఇతను బెనోని కాదు, బెన్యామీను. బెన్యామీను అంటే అర్థం ఏంటో తెలుసండి? నా కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా. నా కుడి చేతి పుత్రుడు, బలవంతుడు, నా బలవంతుడిని. కారణం ఏంటో తెలుసండి? యాకోబు అని పిలిచిన ప్రతిసారి వచ్చేవాడని. ఆ పేరుకి అర్థం యాకోబుకి తెలుసు, మోసగాడు, మోసగాడు. అతను పిలిచిన ప్రతిసారి అతని జీవితం అలాగే అయిపోయింది. అతని పేరుకు తగ్గట్టే అతని జీవితం అది. అందుకే నేను పడ్డ నా బాధ నా బిడ్డ పడకూడదు. వెంటనే మార్చేశాడండి, వెంటనే మార్చేశాడు. అతని పేరు ఏం పెట్టాడు తెలుసా? బెన్యామీను. ఇప్పుడు కన్నా చెప్పండి, బెన్యామీను. బెన్యామీను అంటే ఇంకెవరికి రావటం లేదా? పిల్ల కొత్త పిల్ల ఎంత బాగా చెప్తుందో, దేవుడికి స్తోత్రం. వాక్యం అంత ఫోర్స్ గా ఉండాలండి. హల్లెలూయా. బెన్యామీను అంటే నా కుడి చేతి పుత్రుడు. మరి నువ్వు దేవుడికి కుడి చేతి ఉండాలి లేదా? ఆయన కుడి హస్తం నీ మీద ఉండాలని లేదా? ఉండాలి అంటే దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను కూడా నీ కుడి చేతి పుత్రికగా ఉంచు, నీ దక్షిణ హస్తం నా మీద ఉంచు, నీ యొక్క దయాహస్తం నా మీద ఉంచు, నీ దయగల చూపులు నా మీద ఉంచు ప్రభా. ఈ లోకం నన్ను తృణీకరిస్తుంది, ఈ లోకం నన్ను వెలివేస్తుంది, అటు స్థితిలో నుంచి నాకు విడుదల అని అడుగుతామండి. యాకోబు తన పుట్టినటువంటి బిడ్డకు వెంటనే పేరు మార్చేశాడు. ఆ పేర్లు కూడా తిరిగి చేస్తాడు. ఆ పేర్ల గురించి ఈరోజు చెప్పుకోవటం కాదండి, వారి జీవితాలు మార్చబడినాయి. వారి జీవితాలు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి తీసుకురాబడిందో వారి జీవితాలు మార్చబడినాయి. దేవుడి సన్నిధికి రాకపోతే మన జీవితాలు అలాగే ఉంటాయి. ఆ తండ్రి వాక్య సారాంశం. మనము దేవుడి సన్నిధికి రాకపోతే, దేవుడి సన్నిధిలో మన జీవితాన్ని పెట్టకపోతే, దేవుడి చేతులకి మన జీవితాన్ని అప్పగించకపోతే మన పరిస్థితులు అలాగే ఉంటాయి. అది వాక్య సారాంశం. ఇంకొక మాట చెప్పనండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుందండి.
మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము కనుక మనం చూస్తే ఇంకొక తల్లి ఉంటదండి. ఆ తల్లి చనిపోతూ తన బిడ్డకి ఏం పేరు పెట్టిందో తెలుసండి? 19 నుంచి చదువుతారు. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుగ్రద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఈకాబోదు అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రభావము పోయాను, మందసము పట్టబడి. ఆమె తన భర్త చనిపోయినందుకు ఏడవట్లేదండి. ఆమె తన భర్త చనిపోయినందుకు ఏడవట్లేదు, వాళ్ళ మామగారు చనిపోయినందుకు ఏడవట్లేదు. తను ప్రసవ వేదన తగిలినప్పుడు మోకాళ్ళ మీద, అంటే దేవుడి దగ్గర ప్రార్థిస్తుందండి. మోకాళ్ళ మీద బిడ్డని కని, ఆ బిడ్డ నీకు మగబిడ్డే పుట్టాడమ్మా, నీకు తోడుగా ఉంటాడు, నీ భర్త లేకపోయినా నీ యొక్క మామగారు లేకపోయినా నిన్ను ఆదుకుంటాడంటే ఆ మాటలు ఆమె మనసులోకి వెళ్ళట్లేదు, ఆమె చెవుల్లోకి వెళ్ళట్లేదండి. ఆమె చెవుల్లోకి వెళ్లకుండా ఆ బిడ్డ పుట్టినందుకు బిడ్డతో ఏమని చెప్తుందో తెలుసండి? ఆ బిడ్డకి ఏమని పేరు పెడుతుంది? ఆ బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాడు. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో చెరపట్టబడిపోయినని ఆమె చెప్పారు. ప్రభావం ఏమైంది? ప్రభావం ఏమైంది? ప్రభావం ఏమైంది? అర్థం కావట్ల వాక్యం. ప్రభావము ఏమైంది? ఎందుకు మరి స్వరం రావట్లేదు బయటికి? ప్రభావం పోవటం కాదండి, ప్రభావం చెరపట్టబడెను. భయంకరమైనటువంటి మాటలు. ప్రభావము చెరపట్టబడిన అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని మందసము ఆ యొక్క శత్రువుల చేతుల్లో బంధించబడింది. దేవుని మందసము శత్రువుల చేతులు చెర. దేవుడే వాళ్ళ చెరలోనికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? చెరపట్టబడబోతున్న దినాలండి ఇవి. మన ఆలోచన అపవాది చెరపడుతున్నాడు. మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన పద్ధతులు అపవాది ఆ రోజున మందసానే చెరపట్టాలని చూశాడు. రోజు మనం ఏ పాటి వారు చెరపడుతున్నాడు, చెరపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఈరోజు వాక్యం ఏమర్థమవుతుంది? వాక్య సారాంశం ఏంటి? వాక్యంలో ఉన్న లోతైన మార్గం ఏంటి? దేవుడికి ఏ మాట? నీకేదో సమస్య ఉంది, నీకేదో దిగులు ఉంది, నీకేదో వేదన ఉంది, నీకేదో కృంగుదల ఉంది. ఆ కృంగుదల దానిలో అపవాది నిన్ను చెరబడుతున్నాడు. ఆ చెరకి లోబడిపోతే ఆ చెరలో నుంచి ఇంకా నువ్వు రావు. మందసము చెరపట్టబడిన తర్వాత మరలా ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఎన్నాళ్ళు పట్టిందండి? టైము 20 సంవత్సరాలు పట్టిందండి. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం పోతే మరలా సంపాదించుకోవడానికి అంత కష్టం. అది ఈరోజు మాట్లాడు. మన ఆత్మీయ జీవితాన్ని, మన పవిత్రతని, మన పరిశుద్ధతని, మన నీతిని, మన యథార్థతని కనుక కోల్పోతే సంపాదించుకోవడం చాలా కష్టం అండి. అందుకే దేవుడి సన్నిధిని వదిలిపెట్టకుండా ఉండాలి. దేవుడి సన్నిధిని వదిలిపెట్టకుండా దావీదు అందుకేనండి ఆ మందసం తెచ్చేటప్పుడు తను ఏమై ఉన్నాడో రాజునన్న సంగతి మర్చిపోయాడు. ఏ బోధన ధరించుకున్నాడు, ఆ వస్త్రం జారిపోయిందని కూడా తెలియదు.
నాట్యమాడుతున్నాడు. కారణం 20 సంవత్సరాల క్రితం పట్టబడింది, కిర్యాతాములో ఉండిపోయింది, ఎక్కడెక్కడో తిరిగింది, ఎవరెవరో దొంగిలిస్తున్నారు, ఎవరెవరో ఎత్తుకుపోతున్నారు మందసారి. మన ఆత్మీయ జీవితం అలా అయిపోతే అటువంటి దుర్భరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మీకు తెలుసా? అటువంటి దుర్భరమైనటువంటి దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలో ఒకసారి చెప్పండి. ఎలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం? దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నావా? దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా? దేవుడి సన్నిధిలో ప్రాధేయపడుతున్నావా? దేవుడి సన్నిధిలో పెరుగులాడేటువంటి ప్రార్థన ఉందా? ఎంతమంది ప్రార్థన చేస్తారు తెల్లవారుజామున లేచి? కొన్ని ఈ వారం చెయ్యకపోతే చెయ్యాలి, చెరపట్టబడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి దినాలు మన దగ్గరికి రానివద్దు. మీకు తెలుసా? నేను ముగించేస్తాను. ఇంకా ఈ బీజేపీ వాళ్ళు ఏదో పెట్టారు, మీకు గుర్తుందా? ఎక్కడనైనా అది ఉత్తరప్రదేశ్లో దాన్ని మసీద్ పేరేంటి? మసీదు పేరేంటి? అయోధ్యలోనే మసీదు, బాబ్రీ మసీదుని కూలగొట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. మొన్న ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారండి. అది ఎలా ఉందో నేను చూడలేదు, కానీ ప్రపంచమంతా మోడీ పిలిపించాడంట. ప్రపంచమంతా అక్కడ అదే టైంకి ఇక్కడ వీళ్ళందరూ విగ్రహాలు పెట్టేశారు. మా ఎదురు కేఎస్బి ఉంది కదా సిస్టర్, ఎంత ఎత్తున ఉంటుంది అది, ఎన్ని అంతస్తుల బిల్డింగ్, అంత నుంచి కింద వరకు పెద్ద విగ్రహం, కట్అవుట్స్, అన్ని బిల్డింగ్స్. ఎక్కడ వెళ్తున్నాం మనం? ప్రతి బిల్డింగ్ కి రండి జెండాలు, ప్రతి బిల్డింగ్ కి ఎన్ని, అమ్మ అది ఎంత 10 అంతస్తులే ఎంత ఉందమ్మా, ఆ పై నుంచి కింద వరకు మన తలుపు తీస్తే అదే కనిపిస్తుంది విగ్రహ ఆవిష్కరణ. అదే టైంకి ఇక్కడ వీళ్ళందరూ అరుపులు, కేకలు, పెడబొప్పులు, ప్రతి బిల్డింగ్ కి. ఎలా ఉన్నారో తెలుసా? అంటే వాడి రాజ్యం స్థాపించుకుంటున్నాడు అపవాది. మనం ఇంకా నార్మల్ గానే ఉంటాం, ఇంకా మాకు నచ్చినట్లుగానే ఉంటాం. అంటే కనురెప్ప పాటులో దేవుడు వచ్చేస్తున్నాడు. కనురెప్ప పాటులో దేవుడు వచ్చేస్తున్నాడు. కన్ను మూసి తెరిచే లోపల దేవుడు తన రాజ్యాన్ని తన బిడ్డలు తీసుకెళ్ళిపోతాడండి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం. దేశాలు భయంకరంగా ఉన్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, కానీ మనం ఏమి పట్టనటువంటి రీతిగా ఉంటే ఏమైందండి? ఫీనెహాసు భార్య బిడ్డని కానీ ఏమంటుంది? ప్రభావము పోయింది, ప్రభావము పోయింది. ఈరోజు మనం కలిగినటువంటి ప్రభావం కలిగి ఉన్నామా, పోగొట్టుకుంటున్నామా? మన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా, పోగొట్టుకుంటున్నామా? మన పరిశుద్ధతని మనం కలిగి ఉన్నామా, పోగొట్టుకుంటున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన జీవితం మనకే తెలిసిపోతుంది. మన జీవితం మనకే తెలిసిపోతుంది. ఒకప్పుడు జగన్, వైఎస్ షర్మిల, ఈ మాటలు ఎందుకు అనుకుంటారేమో, చాలా జాగ్రత్తగా నేను చెప్పుకోవాలండి. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ అన్నా చెల్లెడు. అన్న అంటే చెల్లి, చెల్లి అంటే అన్న, ఒక్కటే ప్రాణంగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందండి? కత్తులు దువ్వుతున్నారండి ఒకళ్ళ మీదకి ఒకళ్ళు. ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వాళ్ళ మేనత్త ఎవరు? విమలారెడ్డమ్మ గారు వైఎస్ గారి చెల్లెలు. అంతమంది నేను మాట్లాడాను. అమ్మ మా చర్చిలో మీతో నేను ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నానమ్మా, మీటింగ్కి మీరు వస్తారా అన్నాను. అమ్మ ఇది ఎలక్షన్ స్టార్ట్ కదమ్మా, నేను ఇప్పుడు రాలేను, కానీ ఇంకా నేను ముందు కూడా నేను రాలేనేమో, ఎందుకంటే నా పరిస్థితులు బాగాలేదు, ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదమ్మా. షర్మిల ఇలా ఉంది, ఇలా పోతుంది, జగన్ బాబు ఇలా అవుతున్నారు, మీరందరూ ప్రార్థన చేయండి, ఒక క్రిస్టియన్ మీటింగ్ పెడితే మాత్రం నేను పిలుస్తానమ్మా అన్నారు. నేను అన్నాను, అమ్మ మీకు ఏదైనా అవసరమైతే మా చర్చికి రండి,
మా చర్చ్ అంత అనుకూలంగా ఉంచుతాను అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, చర్చ్లో ఒక మీటింగ్ పెట్టండి అమ్మ. నిన్న కూడా ఒక మెసేజ్ పెట్టాను, అమ్మ వీలైతే రండి అని చెప్పేసి. నేను మరొక రీతిగా చెప్పట్లేదు, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ మన గుండెల్లో అలజడి వస్తుందా? ఆ రోజున ఆ విగ్రహం పెడుతున్నప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఈ రోజు ఈ క్షణమే దేవుడు రాకుండా వచ్చేస్తే ఇప్పుడు నేను ఏమవుతాను? నా సంఘం ఏమవుతుంది? నా సంఘాన్ని నేను సిద్ధపరచుకున్నానా? నా సంఘ బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? దేవుడికి ఏమవుతుందో తెలుసండి, ఆయన సమయం అయిపోయినప్పుడు ఉన్న పాటనే లేచిపోతాడండి. అందుకే ఈ చివరి దినాల్లో ప్రతి ఆత్మని కడుతున్నాడు, ప్రతి ఆత్మని పురుగొల్పుతున్నాడండి. ఇలాంటి ప్రార్థన కావాలి. నీ ఆత్మీయ జీవితం దిద్దబడాలి అంటే, నీ జీవితం మారాలి అంటే, నీకున్నటువంటి పరిస్థితులు మారాలి అంటే, ఎబ్బేజులాగా మొర పెడుతున్నావా? విజ్ఞాపన చేస్తావా? ప్రార్థిస్తున్నావా? ప్రార్థనకు కొంత సమయం ఇస్తున్నావా? వాక్యం ధ్యానించడానికి అసలు సమయం ఇస్తున్నావా? ఎంతమంది వాక్యం చదువుతున్నావు? నేను రేపు నుంచి ప్రతిరోజు అడుగుతానండి. ఇలా అడగకుండా మాత్రం నేను ఇంకా వాక్యం ముగించను. ఎందుకంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నీకు కొన్ని ఆత్మలు ఇచ్చాను కదా, ఏది నీ ఆత్మ లేదు, నన్ను అడుగుతాడండి. నన్నే లెక్క అడుగుతాడు. అందుకే నేను ప్రతి ఆది, ప్రతి బుధ, ప్రతి శుక్రవారాలు కూడా అడుగుతాను, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వాక్యం చదువుతున్నాం, ఎంతమంది సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మన సిద్ధపాటు దేనికి? మన పోరాటం దేనికంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. ఏ రోజున రాకడ వస్తుందో తెలియదు. దేవుడు ఏమేమైతే సెలవిచ్చాడో అవన్నీ జరిగిపోతున్నాయి. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మన సరిహద్దుల విశాలపరుస్తాడు దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చేయి మనకు తోడుగా ఉంచుతాడు. ఏ కీడు రాకుండా చేస్తాడు. కానీ నీ ప్రభావాన్ని కాపాడుకుంటున్నావా? నీ ప్రభావం, నీ పరిశుద్ధతని నీ మాటల్లో, నీ చూపుల్లో, ఆలోచనలో ప్రభావం ఉందా? ఈరోజు అదే పాయింట్, అదే అంశం మనసులో పెట్టుకుందాం. ప్రభావము గనక మనలో లేనట్లయితే ఎన్ని చేసినా దీనికి చెల్లుబాటు అవుతుంది. ప్రతిరోజు కూడా ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అదే ప్రభావం, ఆయన శక్తితో మనం నింపబడాలి. ఆయన ఆత్మతో మనం నింపబడుతూ ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? కాపాడుకుంటున్నామా? కాపాడుకుందాం. కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా ఎబ్బేజు జీవితాన్ని మార్చేశావు, నా తండ్రి యాకోబు జీవితాన్ని మార్చేశావు, బెనోని జీవితాన్ని బెన్యామీనుగా మార్చేశావు. ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ ఈ కాబోతు జీవితం మార్చేశావు. ఈ కాబోతు ఒక్కడే ప్రభావాన్ని కోల్పోయాడు. తన జీవితం మొత్తం కోల్పోయాడు. తన బ్రతికి పుట్టిన రోజు నుంచి చచ్చిపోయే రోజు వరకు ప్రభావం కోల్పోయి ఉన్నాడు. పొందుకోలేదు. ఈ కాబోతు పొందుకోలేదు. ఈ కాబోతు బ్రతికి ఉన్న దినాల్లో మంగళసభ రాలేదు. మళ్ళీ తన బ్రతుకు అలాగే ముగిసిపోయింది. ఈరోజు మన బ్రతుకాల ముగిసిపోవటానికి వీల్లేదు. ఈ కాబోతులాగా ప్రభావం పోగొట్టుకోవటానికి వీల్లేదు. మన పరిశుద్ధత, మన నీతి, మన యథార్థత అదే ప్రభావం అండి. ఆ రోజున 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు తాగినప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది ఆమెలోనికి. ఈ రోజు ఆయన వస్త్రపు చెంగు పట్టుకో. పట్టుకుందాం. ప్రభువా ఈ రోజు మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రభావం మరలా ఆ స్త్రీ ఎలాగైతే పెనుగులాడి పొందుకుందో, అయ్యా నీ వస్త్రపు చెంగుని ఎలా తాకిందో, ఆ వస్త్రపు చెంగులో నుంచి నీ ప్రభావం ఎలా వచ్చిందో ఈ రోజు నీ చేయి నా మీద ఉంచయ్యా. ఈ రోజు నాయన ఆశీర్వాదం లేకపోయినా బతికేస్తాడయ్యా. అయ్యా నా సరిహద్దుల విషయాలు పరచబడకపోయినా బ్రతికేస్తాడయ్యా. కానీ నాకు నీ ప్రభావం కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా, నీ ప్రార్థన జీవితం నాకు కావాలయ్యా, నీతో సహవాసం నాకు కావాలయ్యా, నీతో అన్యోన్య జీవితం నాకు కావాలేసయ్యా. నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు ఎత్తబడే గుంపులో నేను ఉండాలేసయ్యా. అలాంటి జీవితం నాకు దయచేయి. అలాంటి జీవితం నాకు కావాలేసయ్యా. ఆ జీవితం లేనటువంటి జీవితం ఇంకెందుకు నా ప్రభు? నేను బ్రతికి ఎందుకు నాయన? నేనేం సంపాదించుకున్నా, నేనేం సాధిస్తానేసయ్యా. నా తండ్రి నాకు నువ్వు కావాలి నాయన. ప్రతి ఒక్కరు అడుగుతామండి.
ప్రతి ఒక్కరూ అడుగుదాం, ప్రభా నీ ప్రభావంతో ఈరోజు ప్రార్థన అదే అడుగుదాం. ముగ్గురు పొందుకున్నారండి, ముగ్గురు తలరాతలు మారిపోయాయండి. ఎబ్బేజు తలరాత మారిపోయింది, ఎబ్బేజు పట్టణం అని పిలువబడింది. యాకోబు తలరాత మారిపోయింది, ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆశీర్వాదానికి కర్తగా, 12 గోత్రాల కర్తగా మారిపోయాడు. బెనోని తల మారిపోయింది, బెనోని జీవితం మారిపోయింది, బెన్యామీనుగా మారిపోయింది. మారని వాడు ఒకడే, ఈ కాబోతు. ఒకవేళ నా తండ్రి ఈరోజు నేను అటువంటి స్థితిలో కనుక ఉంటే, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు మరలా నీ పరిశుద్ధాత్మని దయచేయ, నీ ప్రభావం నాకు దయచేయ, నీ పరిశుద్ధత నాకు దయచేయ, నీ నీతి వస్త్రం నాకు దయచేయ. నీలాంటి జీవితం నాకు కావాలి. రోషము కలిగి నేను సంపాదించుకోవాలి. ఈ రోజున